దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 71వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఈ సృష్టికర్త సబ్జెక్టులో పురుషోత్తమ చౌదరి గారు సృష్టికర్తను తెలుసుకుని ప్రభు వైపు వచ్చిన తర్వాత ఆయన అనేక మంది జాతిహీనుడని కులహీనుడని నిందిస్తూ ఉంటే కులాచార పరీక్ష అని చెప్పేటి ఒక పత్రిక రాసి ప్రజలందరికీ పంచాడు. ముఖ్యంగా తన జాతి బ్రాహ్మణ కులం వాళ్ళంతా ఆయన్ని వెలివేస్తుంటే ఎంతగా వెలివేశారంటే అంతగా వెలివేశారు. ఆయన అట్లాంటి పరిస్థితుల్లో ఒక స్కూల్లో పాఠాలు చెప్పేటట్టుగా ఏర్పాటు చేసుకుని ఇంటికి కూడా వెళ్లకుండా అందరూ వెలివేస్తూ ఉంటే అక్కడే ఎక్కడో హోటల్లో భోజనం చేసి అక్కడే ఒక అరుగు మీద పడుకుంటూ గడిపాడు కొంతకాలం. యేసుప్రభు అన్నందుకు అతన్ని అంతగా హింసిస్తున్నారు. కులం 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 అని ఆయనకి కడుపు మండిపోయింది. అసలు ఏంటి కులం, మీ కులం ఏమన్నా గొప్పదా అనే ఉద్దేశంతో ఆయన ఆ యొక్క ప్రస్థానం తీసుకుంటూ వచ్చి కిందసారి ఎపిసోడ్లో కొన్ని శ్లోకాలు చెప్పాను. ఆయన వేమన గారు రాసిన పద్యం కూడా రాసి చూపించాడు. తర్వాత ఇంకో శ్లోకం కూడా ఆయన రాసినటువంటి శ్లోకాలే మీకు చెప్తున్నా. వాటిల్లో ఉన్న ఇది మీరందరూ గ్రహించండి అంటున్నాడు. వేమన్ గారు కూడా ఈయనకంటే ఒక 100 సంవత్సరాల ముందు అనుకుంటా, ఇప్పుడు 200 సంవత్సరాలు. వేమన్ గారు కూడా ఇంకొక 100 సంవత్సరాల ముందుకి. ఆయనకి ఎవరు చెప్పారు వేమన్ గారికి ఇవన్నీ? సృష్టికర్త అందరికీ ఏది ఎవరికి ఇవ్వాలో ఆ తలా తెచ్చేస్తాడు. ఆయన ఏమైనా యేసుప్రభుని నమ్మాడా వేమన్ గారు? యేసుప్రభు ఎవరో తెలుసా ఆయనకి? లేదు. కానీ ఎంత చక్కగా ఆయన చెప్పేశాడే. ఈ జంజాలేంటి, గొడవలేంటి, ఇది ఏంటయ్యా, ఎవడు మానవ జాతిని ఎట్లా మీరు చేస్తున్నారేంటి అని చెప్పి ఆయన చెప్పేశాడు. ఎట్లా చెప్పాడు? ఈ జ్ఞానము దేవుడు అంతర్లీనంగా అందరిలో ఉంచాడు. అంతరాత్మ ద్వారా, మనస్సాక్షి ద్వారా అందరిలో. ఈ కవిత్వం ఎట్లా వచ్చేసింది పురుషోత్తమ చౌదరి గారికి యేసుప్రభుని నమ్మకం ముందే? ఆయన అంతర్లీనంగా ఉంచేశాడు ఇవన్నీ. కొంతమందికి బాగా ఎక్కువగా. వేమన గారు అయితే ఎన్ని చక్కని పద్యాలు రాయించాడు వేమన గారితో. అవన్నీ ఆయనకి ఎవరు చెప్పారు? దేవుడే. సృష్టికర్త అని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది న్యాయం, ఇది అన్యాయం అని బయలుపరుస్తున్నాడు. అదే రాసేసారు వాళ్ళ కవిత్వం. ఇది న్యాయము, ఇది అన్యాయం, ఇది తప్పు, ఇది రైట్. ఎవడేమన్నా అనుకొని వేమన గారి పద్యాల నిండా అంత స్పష్టంగా రాసేసాడు. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేసి సంఘంలో. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తున్నాడు ఈయన. చతుర్వేద విదో విప్రసూక్ష్మ బ్రహ్మణ విదంతి వేదభార భరాశ్రాంత సవై బ్రాహ్మణ గర్దభ. ఇది శ్లోకం. దాని అర్థం చెప్తున్నాడు. అనేక చందనపు కర్రల బరువు మోసియు వాటిలోనున్న సువాసన తెలియని గాడిద ఎటువంటిదో చతుర్వేదములు చదివియు సూక్ష్మమైన పరబ్రహ్మమును తెలియని బ్రాహ్మణుడును అటువంటి వాడే అనుట అన్నాడు. బ్రాహ్మణుడికే కదా వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ చదివే అర్హత ఉంది. చదివేది వాడే కదా. అవి చదివిన తర్వాత అసలు వీళ్ళు మనం ఆరాధించే వాళ్ళు ఎవ్వరు దేవుళ్ళు కార్యాన్ని నిర్ధారణకు వచ్చేయాలి కదా. మిగతా వాళ్ళ తప్పే ఉంది పాపం. వాళ్ళు అసలు చదవటమే లేదు, వాళ్ళకి చదువే చదువు అవకాశమే లేదు. భారతదేశంలో ప్రజలకు చదువుకునే అవకాశం లేదు. ఎవరు చదవకూడదు, అది పాపం అంతే అంటున్నారు. చదివే అవకాశం లేదు. ఇవాళంటే దేవుడి కృప చేత, ఆ మిషనరీల పుణ్యం చేత, మరి ఆ బ్రిటిష్ పాలన రావడం చేత ప్రతి వాళ్ళకి విద్య వైద్యం అందుతున్నాయి. కానీ విద్యా వైద్యం అనేది ఆ రోజుల్లో అందరికీ అందుబాటులో లేదు. విద్య అసలు ఎవడు చదువుకోవటానికే వెళ్ళలేదు, బ్రాహ్మడు తప్ప. చదివిన బ్రాహ్మణుడు ఇవన్నీ పసిగట్టొద్దా? పురుషోత్తమ చౌదరి గారు పసిగట్టేశాడే. ఇదంతా తప్పు. వేదాలు ఉపనిషత్తుల్లో అసలు దేవుడి గురించి కొంత మర్మం ఉంది, అది గ్రహించాలి. అది గ్రహించలేకపోతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు గాడిద టైపు అన్నాడు అంతే. నేను చదివే నాకు అర్థమైంది, మరి మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలిగా. బ్రాహ్మణులకి పాపం అపంశుభం ఎరిగిన తక్కిన కులాలకి చదివే లేదు, వాళ్ళకి తెలియదు. మనం ఏం చెప్తే అదే వింటారు, మనం చెప్పిందే వింటారు. తప్పు ఎవరిది? మంది. బ్రాహ్మణ కులం ఉంది. బ్రాహ్మణ కులంలో అందరూ చదివారు నాగులాగా, అందరికీ ఈ విషయాలు తెలిసి ఇదంతా అబద్ధం అని తెలుస్తుంది. అది మీకు తెలియలేదు అంటే వాళ్ళనే అడిగాడు బ్రాహ్మణులే, మీరు గాడిద టైపు ఎట్లా? చందనపు కర్రలను మీరు మోస్తున్నారు, మంచి సువాసన గల వేదాలు ఉపనిషత్తులు అన్నీ మీరు చదువుతున్నారు, కానీ దాంట్లో సువాసన మీరు పసిగట్టలేకపోతున్నారు హో అన్నాడు అంతే. ఆ సువాసన నేను పసిగట్టా.
నేను పసిగట్టా మన వేదాల్లో ఉన్న కొన్ని శ్లోకాలు అసలు దేవుడు ఎవరో అని తెలియపరచబడింది. నేను పసిగట్టా, మీరు పసిగట్టలేకపోతున్నారు అని ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. కొన్ని శ్లోకాలు 3 శ్లోకాలు ఇచ్చాడు. ఆ శ్లోకాల్లో ఉన్న అర్థం చెప్తున్నాడు. ముందు శ్లోకాలు చెప్పాడు. అది ప్రహ్లాదుడట ఇన్ని గ్రంథాలు చదివాడు కదా. ఎలాగంటే నీతి లేని బ్రాహ్మణుని కంటే నీతి గల చండాలుడు అధికుడని మీ భాగవత శాస్త్రమునందలి 7వ స్కందములో ప్రహ్లాదుడు చెప్పి ఉన్నాడు. ప్రహ్లాదుడు చెప్పాడట, ఉందట అట్లా భాగవతంలో. ప్రహ్లాదుడు ఎలా చెప్పాడు అంటున్నాడు. మనకేం తెలుసు ఇవన్నీ? ఆయన చెప్తున్నాడు, ఆయన చదివాడు కాబట్టి తెలుసు. ప్రహ్లాదుడు ఎలా చెప్పాడు ఈ పలానా శ్లోకంలో, ఎక్కడ? భాగవత శాస్త్రమందలి 7వ స్కందములో 7వ స్కందంలో ఎలా చెప్పాడు అంటున్నాడు. అమల జ్ఞాన సధాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్య తపోనసూయలగడు దర్పించు ధాత్రి సురోత్తమ కంటే స్వపచుండు ముఖీడు మనోర్థ ప్రాణవాక్యము సమత నిన్ను భజించెనేని భగవత్ సంతోషకుండా తుది అని చెప్పి ఉంది ఆ పద్యం. దాని అర్థం అట, నిర్మల జ్ఞానము, దాన ధర్మములు, సత్యము, సహింపు, నిర్మాత్సర్యము అంటే మాత్సర్యం లేకుండా ఉండటం, యజ్ఞము, తపస్సు, ఈ మొదలైన ఉత్తమ కార్యగుణములు లేని బ్రాహ్మణుని కంటే మనోవాక్కాయ క్రియలందు భక్తి కలిగి కుక్క మాంసము తినే చండాలుడు శ్రేష్టమైన కులము వాడని చెప్పి ఉన్నది. మరియు వజ్రసూచి అను గ్రంథమందు చెప్పబడిన విధం వినండి. ఇది ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటలట భాగవతంలో. ఏం చెప్పాడట? ఈ మంచి గుణాలు కానీ లేకపోతే ఈ మంచి గుణాలు లేని బ్రాహ్మణుడు కట్టేట వేరే కుక్క మాంసము, ఏ మాంసము, మామూలుగా మాంసం తినే కోడి మాంసము, గొర్రె మాంసం, మాంసాహారం తినేటువంటి ఈ యొక్క హీన జాతి అని మీరు అంటున్నారే, మరి అంటరాని వాళ్ళు మీరు అంటున్నారే, వాళ్ళు ఉత్తములవుతారట. వాళ్ళకి ఏముంటే చాలు? మనోవాక్కాయ క్రియలందు భక్తి ఉంటే చాలు. మనస్సులో చక్కని నిర్మలత్వం, వాక్కు మంచి వాక్కు, చేసే పనులు బాగున్నటువంటి అంటరాని వాడు అని మీరు అంటున్నారే, వాడు మెరుగట మీకంటే. మీ శాస్త్రంలో ఉందో చూసుకోండి అబ్బాయి. బ్రాహ్మణుడు కంటే వీళ్ళు మెరుగు. ఏ బ్రాహ్మణుడు కంటే? నిర్మల జ్ఞానం లేకపోయినవాడు, దాన ధర్మాలు చేయనివాడు, సత్యము తెలియనివాడు, సహించటం అనేది ఇతరులను సహించే గుణం లేనివాడు, మాత్సర్యం లేనివాడు, యజ్ఞము తపస్సు ఇవి చేయనివాడు బ్రాహ్మణుడు ఉంటాడే, వాడికంటే ఒక అంటరాని వాడు తినే పదార్థం ఏదన్నా కానీగాక, మాంసాహారం తిన్నప్పటికే కాక మనోవాక్కాయ క్రియలతో భక్తి ఉంటే చాలు. చక్కని పనులు చేసి మంచి మనసు కలిగి మంచి వాక్కు మంచి మాటలు కలిగినటువంటి మీరు అంటున్నటువంటి అంటరాని వాడు మీకంటే మెరుగు అని ఈ గ్రంథంలో ఈ యొక్క ప్రహ్లాదుడు చెప్పాడు కదా అన్నాడు. అయితే ఆ తర్వాత ఇంకొకటి ఉందట, వజ్రసూచి అనేటువంటి గ్రంథంలో ఇలా చెప్పబడి ఉంది. ఎలా చెప్పబడి ఉందంటే, ఎవడు బ్రాహ్మణుడు ఎవడు బ్రాహ్మణుడు కాదు అంటే అంటరాని వాళ్ళు, మీరు అనేది నీచులో ఏదో అంటారు కాబట్టి. ఈ రెండిటికి ఒక 2 శ్లోకాలు ఉన్నాయి. వజ్రసూచిలో ఉంది ఈ మాట, వినండి అన్నాడు. ఏంటది? సత్యం బ్రహ్మ తపో బ్రహ్మం చేంద్రియ నిగ్రహ సర్వభూతే దయా బ్రహ్మ ఏత బ్రాహ్మ లక్ష్మణం అని ఉంది. ఇది బ్రాహ్మణుడి లక్షణాలట. ఏంటి? సత్యము, తపము, ఇంద్రియ నిగ్రహము, సర్వజీవుల ఎడల దయారసము, ఇవి బ్రాహ్మణ లక్షణాలు అని ఉందట. అసలు సర్వజీవుల ఎడలొద్దు, పక్కోడి మీద మీకు దయ లేదు కదా అబ్బాయి. జీవుల ఎడల దయారసం ఉండాలి. నీ పక్కవాడినే వీడు అంటరాని వాడు, వీడు చండాలుడు, ఇది అంటున్నావే, అసలు దయే లేదు నీకు. సత్యము లేదు, తపము లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, ఇవన్నీ లేవు. ఇవి బ్రాహ్మణ లక్షణాలు. ఇక బ్రాహ్మణుడు కాని వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే శ్లోకాల్లో చెప్పు. సత్యం నాస్తి తపో నాస్తి చేంద్రియ నిగ్రహ
సర్వభూతే దయా నాస్తి ఏతచ్చండాల లక్షణం. చండాలుని యొక్క లక్షణం ఏంటంటే ఈ పైన చెప్పబడిన ఇవన్నీ లేకపోతే నాస్తి నాస్తి అన్నాడు. అవన్నీ బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాడు. ఆ యొక్క సత్యము, తపము, ఇంద్రియ సర్వజీవ జీవుల దయ అనేవి ఉంటే బ్రాహ్మణుడు, లేనివాడు ఉన్నాడే వాడు చండాలుడు. వాడయ్యా మీరు అంటరాని వాడంటే వాడిని అనండి. ఇవేమీ లేని వాళ్ళు అంటరాని వాళ్ళు. బ్రాహ్మణుల్లో మీకు ఇవి లేవు అనుకో, మీరు అంటరాని వాళ్ళే. ఈ గుణాలు మీకు లేవు, మీరు అంటరాని వాళ్ళే. కాబట్టి ఈ గుణాలు కలిగి ఉన్నాడు ఒక ఆయన, తక్కువ కులం అని మీరు అనే దాంట్లో ఈ గుణాలు ఉన్నాయి, వాడు బ్రాహ్మణుడు. మీరు కాదు ఈ గుణాలు లేకపోతే అని చెప్తా ఉన్నాడు. ఈ రకంగా మీరు చెడిపోయి ఉన్నప్పుడు మీ యొద్ద తిని మీ కాళ్ళు కడిగి నీళ్లు త్రాగి తల మీద చల్లుకొని మిగతా వారు ఏమైపోతారో ఆలోచించండి. వాళ్ళు శుభ్రపడతారా? మీరే చెడిపోయి ఉండగా మీ యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకునేవాళ్ళు పాపం వాళ్ళు శుభ్రపడతారా అని చెప్పి అన్నాడు. ఇట్లా ఆయన ఇంకెన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక ఆఖరికి చెప్పేది ఏంటంటే, అందరి నిమిత్తము దేవుడు ఒక్క సూర్యుని, ఒక్క చంద్రుని, ఒక్క వర్షము, ఒక్క గాలి, ఒక్క భూమి, ఒక్క ధాన్యము, ఒక్క మార్గం, ఒక్క అగ్ని, ఒక్క అన్నము, ఒక్క వస్త్రము, ఈ విధంగా ఒక్కొక్కటి మాత్రమే కలుగజేసినాడు. కానీ నీచ కులములకు ఒకటిగాను గొప్ప కులములకు మరి ఒకటిగాను వేరువేరుగా ఏది సృష్టించలేదు దేవుడు. అది చూస్తున్నారా? కళ్ళు ఉన్నాయా మీకు అంటున్నాడు. మీరు చూస్తున్నారా? మీకోటి వాళ్ళకోటి అని పెట్టలేదుగా. మనుషులు నీతి మార్గం ముందు నడుచుకుంటే దేవునికి వారందరూ ఒకటిగానే ఉంటారు. అయితే ఒక దేవుని వల్ల పుట్టిన మీరందరూ ఇన్ని విరుద్ధ కులములు కల్పించుకోవచ్చునా? దేవుడు కలగజేసిన జాతి భేదములు ఉన్నాయి, అవి ఎట్లా ఉంటాయి అబ్బాయి? జాతి భేదం అంటే ఏంటంటే, చండాలుడు ఒక జాతి, నువ్వు ఒక జాతి అనుకుంటున్నావా? నో. అది ఎట్లాగంటే జాతి భేదం అంటే ఎలాగంటే, మెత్తటి భూమి పైన వర్షం కురిసి తీరిన తర్వాత ఆ చదును భూమి మీద ఏనుగు, ఒంటె, గుర్రము, గాడిద, పులి, పంది ఈ మొదలైన జంతువులు వరుసగా నడిచిపోయినాయి. ఇంకోవైపున బ్రాహ్మణుడు, రాజు, కోమటి, శూద్రుడు, తర్వాత శూద్రుల్లో తర్వాత చాకలి, మంగలి, ఇంకా అనేకమైనటువంటి జాతుల వాళ్ళు నడిచి వెళ్ళిపోయారు. అది చదును గల భూమి కనుక అడుగులన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. జంతువుల యొక్క అడుగులను పోల్చి ఆయా జాతులను విభజన చేయగలవు. అయితే రెండవ వైపున ఉన్న మనుషుల అడుగులను బట్టి ఆయా జాతులను విభజన చేయగలరా? లేదు కదా అన్నాడు. అంటే ఒక ఇసుక నేల అనుకో, వర్షం కురిసింది, ఇంకేమీ లేదు, ఫ్రెష్గా ఉంది ఇసుక నేల, వర్షం కురిసి వెలిసింది. దాని మీద ఏదైనా ఒక జంతువు వెళితే ఆ పాదముద్రలు చూసి పొద్దున్నే ఏమంటామంటే, మనం చూడాలి ఆ జంతువుని, ఈ పాదముద్రలు చూసి ఇది ఏనుగుది, ఏనుగు వెళ్ళింది ఇటు అంటాం. అలాగే ఒంటె వెళ్ళింది అనుకో, దాన్ని చూసి ఆ పాదముద్రలతో ఇది ఒంటెది, గుర్రము, గాడిద, పులి, పంది ఏది వెళ్ళినా దాని పాద గుర్తులు ఇది పలాంది వెళ్ళింది అంట. అదే నేల మీద ఇంకో పక్కన మనుషులు వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారంట మనుషులు? ముందు బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఆడి పక్కగా రాజు వెళ్ళాడు, కోమటి వెళ్ళాడు, శూద్రుడు వెళ్ళాడు, ఇక రకరకాల కులాల వాళ్ళు వెళ్ళారు. ఇవి వాళ్ళని చూడాలి వెళ్ళటం మనం. తర్వాత అడుగులు చూసాం. అడుగులు చూసి పలానా వెళ్ళింది, ఇటు ఏనుగు వెళ్ళింది అబ్బాయి, ఇటు ఒంటి వెళ్ళింది అబ్బాయి, ఇటు గుర్రం వెళ్ళిందా అని చెప్తా. అట్లా ఈ అడుగులు చూసి ఇటు బ్రాహ్మణుడు వెళ్ళాడు, ఇటు రాజు వెళ్ళాడు, ఇటు కోమటి వెళ్ళాడు, ఇటు అంటరాని వాడు వెళ్ళాడు అని నువ్వేమైనా చెప్పగలవా? ఎవరి అడుగుకి అడుగు ఏమైనా తేడా ఉంటుందా? జాతి అంటే అది తెలుసుకోండి అబ్బాయి. జాతులు, దేవుడు పెట్టిన జాతులు అట్లా ఉంటాయి, దాన్ని సెపరేట్గా ఉంటాయి. మనుషులందరూ ఒకటే జాతి అబ్బాయి. రాజు ఏంటి, బ్రాహ్మడు ఏంటి, కోమటి ఏంటి, అందరూ అడుగులు ఒకలాగానే ఉంటాయి. కాబట్టి అందరూ ఒకటే జాతి అని ఉదాహరణ చెప్పాడు. మీకు ఎందుకు చెప్తున్నా, మనసులో నాటుకోవటానికి. దేవుడు పెట్టిన జాతులు అట్లా ఉంటాయి, నువ్వు కల్పించుకుని వీళ్ళు జాతి జాతి అంటే తప్పు అన్నాడు. అయ్యో జనులారా, అనేక పాపములకు హేతువై ఉన్న మీ కులాచార దుష్ట క్రియలను విడిచిపెట్టండి, యథార్థంగా దేవుని సంబంధులై ఉండగలందుకు జగత్రక్షకుడు యేసుక్రీస్తునందు విశ్వాసులు కండి అని చెప్పి అన్నాడు. ఇక కథ అంతా మనకు తెలిసింది. ఎట్లా దేవుడు మన కోసం ఇన్ని త్యాగాలు చేశాడు. కాబట్టి ఆయన పాదాలు ఆశ్రయించినట్లయితే మనం నరకం తప్పించుకుని పరలోకానికి వెళ్ళవచ్చు అని చెప్పబడినటువంటి మాటలు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇందాక చెప్పుకున్న దాంట్లోనే గంగ గురించి చెప్పిన మాటల గురించి మీకు కొంత వివరణ చెప్పాలి. ఈ గంగ అనేది ఎలా వచ్చింది? గంగ
విష్ణు పాదాల నుంచి ప్రవహించిందని, అది మరి ఆ లెక్కగా అది శూద్రాలు అయిపోయి ఉండాలి కాబట్టి ఆ గంగని ఎట్లా శివుడు తలమై పెట్టుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. అలాగే దక్షుడు అన్న ఆయన కుమార్తెని, ఆయన శూద్రుడైపోయాడు, బ్రహ్మ పాదాల నుంచి వచ్చాడు, శూద్రుడైపోయాడు కదా, ఆయన కుమార్తెని శివుడు ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అని ఇందాక మనం చదువుకోవటం జరిగింది. ఈ గంగ గురించి చిన్న బుక్ ఒకటి ఉంది నాదే, గంగా నది గురించి. అసలు ఈ గంగ ఏంటి, పైనుంచి రావటం ఏంటి? గంగ పైనుంచి ఇక్కడ స్వర్గలోకం నుంచి వచ్చిందంట. పైనుంచి ఎట్లా వస్తాయి? అన్నీ వర్షం పడితేనే కదా నదులన్నీ, మనకున్న నదులన్నీ వర్షం పడతాయి, ఆ పర్వతాల మీద వర్షం పడితే అంతా డౌన్కి తీసుకుంటూ వస్తూ ఉంటాయి. నేను ఈ పుట్టిన చోట్లు చాలా నదులు, గోదావరి పుట్టిన స్థలం, కృష్ణా పుట్టిన స్థలం, ఇవన్నీ నేను చూసా. నేను ఒకప్పుడు హిందువుగా తీర్థయాత్రలు చేసినప్పుడు ఈ పుట్టిన స్థలాలు చూస్తే అసలు అది పుట్టిన దగ్గర గోదావరి కానీ కృష్ణా కానీ అది పుట్టిన దగ్గర ఏం పెద్దగా ఉండదు. ఒక పర్వతం ఉంది, ఆ పర్వతంలోంచి సన్నగా నీరు కిందకి వస్తూ ఉంది, పొలంలోకి వస్తాయి కదా, అంతే. అది అక్కడ స్టార్ట్ అయ్యి వస్తుండగా ఆ పక్కనున్న ఎత్తులో ఉన్న ప్రదేశాల్లో ఉన్న నీరు అంతా వచ్చి దానికి కలిసి చివరికి ఇక్కడికి వచ్చేవాడు గోదావరి ఇంత పెద్ద నది, కృష్ణా ఇంత పెద్ద నది అయిపోయింది. దీంట్లో స్వర్గలోకం నుంచి ఏ నది అయినా దిగిందా? గంగ కూడా అంతే. హిమాలయ పర్వతాల ఆ ఎత్తు ప్రాంతాల్లో పడిన నీరు అంతా వచ్చి, దాంతోపాటు వేసవికాలంలో ఏమవుతుందంటే అక్కడున్న మంచు కూడా కరిగి ఆ నీటికి నీరు యాడ్ అవుతుంది, కలుస్తాయి, కలిసి నీరు ఎక్కువగా వస్తుంది. అంతే, మంచు ప్రదేశం కాబట్టి ఎక్కువ నీరు వస్తుంది వేసవికాలంలో అన్ని నదుల కంటే. జీవనదులుగా అవి ఎండిపోవు. ఇక్కడ నదులు అంటే వర్షాలు లేనప్పుడు ఎండిపోతాయి కొన్ని, అది ఎండదు, ఇంతే. అదేంటి స్వర్గంలోంచి వచ్చింది అంటారు. అసలు ఏంటి దీనికి పేరేంటి, ఎట్లా వచ్చింది, ఏంటి దీని కథ, అసలు ఇది శివుడు నెత్తి మీదకి ఎట్లా వచ్చింది అనే దాని మీదే ఇప్పుడు ఈ గంగానది విష్ణు పాదాల దగ్గర పుట్టిందంట, అందులో విష్ణుపది అని దానికి ఒక పేరట. గంగానదికి విష్ణుపది అంట, కారణం విష్ణు పాదాల దగ్గర నుంచి వచ్చిందట. మరి ఎక్కడో ఏ గ్రంథంలో ఉంది ఏమో. అయోధ్య రాజు అయిన సగరుడి 60,000 మంది పుత్రులు భస్మైపోయినప్పుడు వారి పాప పరిహారానికి ఒక మార్గం అన్వేషించవలసి వచ్చింది. ఇదేంటండి, ఒక రాజు ఉన్నాడు, సగరుడు అనే రాజు అయోధ్యను పరిపాలించాడంట. మరి ఎప్పుడు, ఈ రాముడి కంటే ముందు ఎప్పుడు. అప్పుడు పరిపాలిస్తే ఆయనకి 60,000 మంది పుత్రులట. ఏ మనిషికైనా, ఏ రాజుకైనా, రాజు అంటే మనిషే కదా, ఏ మనిషికైనా 60,000 మంది పుత్రులు పుడతారా? ఇది శాస్త్రసమ్మతం, అది జరిగే పనే, ఎక్కడన్నా జరుగుతుంది. 60,000 మంది సంతానం ఎవరికైనా ఉంటుందా? మహా ఉంటే 100 మంది ఉంటారు. ఆ యొక్క కొన్ని ఉంటాయి విచిత్రమైన వార్తలు. ఇగో ఈయనకి 60 మంది పిల్లలు, ఒక 100 మహా వేసుకో, ఏదో ఎక్కువ మంది భార్యలను కలిగి ఉన్న వాళ్ళు అలా అంటాం. 100 కాదు, 1000 కాదు, 60,000 మంది కొడుకులు ఎట్లా ఉంటారు ఒక ఆయనకి? ఇప్పుడు ఆయన తర్వాత ముందు వచ్చిన రాముడు అన్న ఆయన ఒక రాజు, దశరథుడు, అయోధ్యను పరిపాలించిన వాళ్ళు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 3, 4, 2 అట్లా పుట్టారు పిల్లలు. ఎవరికైనా సహజం. 10 పుట్టవచ్చు, 20 పుట్టవచ్చు, 50 మంది పుట్టవచ్చు, కానీ 60,000 మంది ఎట్లా పుడతారు? ఇవన్నీ చదివి ఆహా ఓహో, నేను కూడా అట్లాగే చదివాము దాన్ని. ఆ యొక్క గాడిద గంధపు చెక్కల వాసనని గ్రహించలేనట్లుగా అసలు అర్థమేంటో నాకు తెలిసేది కాదు. ఏదో పోతుందిలే, 60,000 మంది అట. ఇందుకే చెప్తున్నా, ఇది 60,000 మంది పుత్రులు అనంగానే మనకు డౌట్ వచ్చేయాలి, ఇది ఏదో కట్టుకథలాగా ఉందే, ఇది జరిగే పని, ఒక మనిషికి 60,000 మంది ఎట్లా పుడతారు అని మనకు స్ట్రైక్ అవ్వాలి. స్ట్రైక్ అయ్యి పురుషోత్తం చౌదరి గారికి అట్లా స్ట్రైక్ అయింది. ఎక్కడికక్కడ చదివాడు, కానీ ప్రతిదీ ఇది డౌటే, ఇది అబద్ధం, ఇది అబద్ధమని ఇంకోటి నిజమని చెప్పేవాళ్ళు ఎవరు దొరకనంతకాలం చూశాడు, వేచి చూశాడు. యేసు ప్రభు వైపుకి ఆయన ఎవరు ఈ యొక్క మిషనరీలు వచ్చి కలవలా, ఈయనే తిరుగుతున్నాడు. ఆయన ఎట్లా తిరిగాడంటే, అసలు దేవుడు ఎవరో నాకు కావాలి అని కరపత్రం పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి బరంపురానికి అక్కడ ఒక ఫాదర్ గారు ఉండడానికి ఉత్తరం పంపించి, ఇదిగో అసలు దేవుడు ఎవరో నాకు కావాలి. విశాఖపట్నంలో ఒక ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఆయన దగ్గర ఆ దొరగారిని కలవటానికి వీలొక మళ్ళీ తిరిగి వచ్చి, ఇట్లా శ్రీకాకుళం కూడా ఎట్లా వెళ్ళాడు? వాళ్ళ అన్నగారికి ఏదో ఒక పని పడింది శ్రీకాకుళం. అన్నగారికి ఏదో పని పడితే, అన్నయ్య నేను వెళ్ళొస్తా ఆ పని మీద అన్నాడు. ఎందుకు?
అక్కడ క్రైస్తవులు ఉన్నారని తెలిసింది. ఆ బెటాలియన్కి ఒక ఆయన ఉంటాడు కదా సైన్యానికి, వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళు ప్రభు వైపు చూచారని తెలిసింది. ఇక్కడ చదువే నేరం, స్త్రీ అసలు చదువుకోకూడదన్న రోజుల్లో 2 మహిళా బాలికల పాఠశాలలు పెట్టి ఆమె సొంతగా పాఠశాలలు పెట్టి నడిపిస్తుంది ఆమె, హెలెన్ నాట్ అని ఆ సైనికాధికారి భార్య. ఆమె సంగతి విన్నారు అందరూ, అమ్మో క్రైస్తవులు ఇంత ప్రేమ గలవాళ్ళు ప్రజలకి ఇట్లా చేస్తున్నారని విన్నాడు. ఆడ దగ్గరికి వెళ్దామండి, ఎట్లాగా అన్నగారు పని మీద వెళ్ళాడు కాబట్టి ఆ పని ఈ పని కలిసి వస్తుంది అని సరే ఆమె దగ్గరికి, ఆమె బంగ్లా దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు అసలు దేవుడు ఎవరో తెలియాలి, అయ్యో మీ వాళ్ళకి చెప్పొచ్చావయ్యా నువ్వు అంటే చెప్పలేదు, చెప్తే వాళ్ళు ఊరుకోరు, అయితే నేను కబురు చేస్తా అని కబురు చేసింది ఆమె. వాళ్ళు వచ్చి లాక్కుపోయారు, ఈయన్ని ముందుగా లాక్కుపోయారు వచ్చి లబోదిబో అంట వాళ్ళంతా కూడా. జరిగింది ఏంటి, అసలు విషయం ఏంటి, ఎవరు తిరిగారు దేవుడి కోసం, ఎవరు ఎతికారు? ఎవరన్నా మిషనరీలు వచ్చి నువ్వు యేసుప్రభుని నమ్మే అన్నారు ఆయన్ని? ఏమల్లా, ఒక కరపత్రం ఊళ్ళో పడేశాడు, ఎవరు నమ్మితే నా దగ్గర రండి విషయాలు చెప్తా ఉన్నారు. అది పట్టుకుని ఉత్తరాలు పంపితే ఇక్కడికి వచ్చేసి అమ్మా ఇది సంగతి అన్నాడు. నాకు అసలు దేవుడు ఎవరు తెలుసులో, మా గ్రంథాలన్నీ చదివాం, అన్ని అబద్ధాలన్నీ నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది చదవగానే ఎవరికైనా అబద్ధం అని అనిపించాలి కదా. నాకు అనిపించలా చాలా కాలం, 60 ఏళ్ళు అక్కడ ఉండగా నాకేం పెద్దగా ఏమోలే అనుకున్నాం. ఏమోలే ఏంటి, మనిషి జ్ఞానం ఇవ్వలేదా దేవుడు? నీ జ్ఞానం ఇవ్వలేదా? నువ్వు ఇది నిజమని ఎట్లా అనుకుంటావు? కాబట్టి ఈ స్వర్గలోక గంగ భూలోకానికి, ఆ గంగ స్వర్గంలో ఉంటుందంట, అది భూలోకానికి వస్తే అట ఈ 60,000 మంది, మరి ఎవడో శాపం ఏదో ఉంది దాని కథ, ఈ 60,000 మంది చచ్చిపోయారు ఒకసారి, ఈ సగరుడు కొడుకులు. వాళ్ళు బతకాలంటే గంగ వాళ్ళ చితాభస్వం మీద ప్రవహించాలట. గంగ స్వర్గంలో ఉందట అన్నీ అట్లే చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఆ చితాభస్వాల పైన గంగ రాలా, ఈ సగరుడు తరం అయిపోయింది, కొడుకులందరూ చచ్చారు. మళ్ళీ తర్వాత వీళ్ళ తరంలో భగీరథుడు అని వచ్చాడు, మరి ఎట్లా వీళ్ళ వంశంలో ఆడొచ్చి, అమ్మో మా పూర్వీకులు 60,000 మంది చచ్చి ఉన్నారు, ఇక్కడ గంగను ఎట్లయినా తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రవహిస్తే వాళ్ళు బతుకుతారని చెప్పి ఆ భగీరథుడు తీవ్రమైన తపస్సుతో శివుడిని మెప్పించి ఈ అద్భుత కార్యాన్ని సాధించాడు. శివుడికి తపస్సు చేశాడంట భగీరథుడు. ఆ విధంగా ఆమె భాగీరథి అని ఖ్యాతికెక్కింది. అందుకే ఈ యొక్క గంగకు ఇప్పుడు విష్ణుపది అని ఒక పేరు, భాగీరథి అని ఇంకో పేరు గంగానదికి. ఇట్లా భగీరథ తపస్సు చేస్తే వచ్చింది కాబట్టి ఆమె భాగీరథి అన్నారు. భయంకరమైన వేగంతో క్రిందికి ఊరుకుతున్న స్వర్గలోక నదిని శివుడు తన జటలో బంధించి అనంతరం ధారగా ప్రవహించడానికి అనుమతించాడు అట. శివుడు ఏం చేశాడట, శివుడిని ఏమని ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఆ గంగ వచ్చేటట్టు చేయమన్నాడు. సరే వస్తుంది అన్నాడు. మరి వస్తే దాన్ని ఎవరు తట్టుకుంటారు? గంగని ఆ స్పీడ్తో దిగితే ఎవరు తట్టుకుంటారంటే ఆయన అన్నాడట, నేనే కింద నిలబడి నా యొక్క శిరస్సు జటాజూటంలో దాన్ని బంధించేసి కొద్దిగా వదులుతా కిందకి తలలోంచి. మొత్తం ఆ స్వర్గంలో ఉన్నటువంటి అంత పెద్ద నది కూడా ఈయన తలలో ఉంటుందట, ఉంచుకుని కొద్దిగా ప్రవహిస్తుంది. కాబట్టి ఆ రకంగా భాగీరథి. ఇక వచ్చిన తర్వాత వీళ్ళ మీద ప్రవహిస్తే వీళ్ళు బతుకుతారు అని చెప్తున్నారు. అలాగే ఈ ఎక్కడికి వెళ్తుందంట, జహ్ను ఈ ప్రవహిస్తున్నప్పుడు జహ్ను మహర్షి ఆశ్రమం ఉందా వెళ్తుందంట. నువ్వే వస్తాకి ఎవరు నువ్వు అని చెప్పి జహ్ను మహర్షి ఏం చేశాడు, దాన్ని అమాంతం మింగేశాడట, మొత్తం గంగానదినే మింగేశాడట. అప్పుడు మళ్ళీ భగీరథుడు, అయ్యా జహ్ను మహర్షిని అడిగా అంట, అయ్యా గంగా నేను ఇంత కష్టపడి తెచ్చా, నువ్వు మింగేశావేంటి, దాన్ని వదిలయ్యా అంటే ఆ జహ్ను మహర్షి చెవిలోంచి వదిలేయంట గంగని. ఇవన్నీ నమ్మాలో వద్దో ఇక మీరే నిర్ణయం చేసుకోండి, ఎవరు విన్నవాళ్ళంతా. అప్పుడు చెవిలోంచి వదిలేయంట గంగని. అందుకే దాని పేరు జాహ్నవి అని పేరు వచ్చిందట. ఇట్లా ఈ కథలన్నీ ఉన్నాయి మనకి ఈ గంగానది గురించి. ఇక ఈ గంగానది గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఇక దీంట్లో ఆ నీటిలో పడి చచ్చిపోయినా పుణ్యమే, ఆ శవం ఆ నీటిలో కొట్టుకుపోయినా పుణ్యమే, ఆ యొక్క చితాభస్మం గంగలో కలిసినా పుణ్యం. వీళ్ళందరికీ స్వర్గం వచ్చేస్తుందట అందరికి. నువ్వేమన్నా చెయ్యి,
నీ యొక్క చితాభస్మం గంగానదిలో కలిస్తే నువ్వు స్వర్గం వచ్చేస్తుంది. అట్లాగే నువ్వు దాంట్లో పడి చచ్చి ఆత్మహత్య చేసుకున్నా కూడా పర్వాలేదట. అట్లాంటివి ఉన్నాయి దీంట్లో. కాబట్టి అట్లాంటి కథలన్నీ మరి నేను చదివా. అప్పుడు అందుకే ఈ గంగ విషయంలో ప్రస్తావన వచ్చింది కూడా చెప్పాను. ఇకపోతే ఇంకా అవల కులాచార పరీక్ష ఇప్పుడు 71వ ఎపిసోడ్ అయింది. 72వ ఎపిసోడ్తో కూడా అది నడిచేటట్టుగా ఉంది. తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటికైతే దేవుడి యొక్క మాటలని వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా చెప్పబడిన ఈ యొక్క వివరణ అంతా కూడా మీరే నా నోటి ద్వారా పలికించారు, నన్ను మరుగుపరిచారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి దీంట్లో ఉన్నటువంటి ప్రభువా విషయాలు గ్రహించే శక్తిని దయచేశారు. ఈ జ్ఞానం ద్వారా వారిని అనేక మందిని వెలిగించడానికి మీరే తగినటువంటి తండ్రి. ఆ యొక్క ప్రేరణ కలగజేయమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతో నేను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను.